మొరాకో నుండి ఒక్కసారిగా వచ్చినటువంటి మత ఉన్మాద శక్తులు, ఇస్లామిక్ ప్రాబల్య శక్తులు స్పెయిన్‌లోకి చొరబడింది 60,000 మంది 24 గంటలు. ఇంకా చొరబడతానే ఉన్నారు. స్పెయిన్‌ని పరిపాలిస్తున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం. యూరోపియన్ యూనియన్‌లో భాగస్వామైనా కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం. అందులోకి ఎంటర్ అయితే ఒక వెసులుబాటు ఉంటది. షెంజెన్ వీసాలని ఉంటాయి. అంటే ఒక్క దేశంలో మనం యూరప్ దేశాల్లో ఒక్క దేశంలో ఉంటే యూరప్ దేశాలు ఎక్కడికైనా పోవచ్చు. ఆ వీసాలు తీసుకుని పోవడానికి ఇక్కడ శరణార్థులుగా రిజిస్టర్ చేసుకుంటే ఆ తర్వాత వీసాలు తీసుకుపోవడానికి వీళ్ళు దూరుతున్నారు. ఇక్కడ వీళ్ళని కట్టడి చేయడం, కాల్చడం లేకపోతే ఆపడం అనే పనిని మీరు చేసేందుకు ఆ దేశపు సైన్యానికి అనుమతి ఇవ్వలేదు స్పెయిన్ అధ్యక్షుడు. దాని పర్యవసానం వేలాదిగా చొరబడి వస్తున్నారు. వచ్చి నిన్న రాత్రి కూడా నేను వీడియోలు చూపాను. ఇళ్ళని పగలగొడుతున్నారు, కార్లు తగలబెడుతున్నారు. చివరికి ఇంటి ముందుకొచ్చేసి టాయిలెట్ పోసేస్తున్నారు, టాయిలెట్ చేసేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే మీద పడిపోతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అరాచకం చేస్తున్నారు, అసహ్యకరమైన పనులు చేస్తున్నారు. వీళ్ళందరినీ ఆ బోర్డర్స్ దగ్గరికి తీసుకొచ్చి మరీ వదిలిపెడుతున్నారు. అంటే కావాలని పక్కాగా జరుగుతోంది ఇదంతా కూడా. మొరాకోనియాలో జరుగుతున్నటువంటి తంతు. వాళ్ళందరూ వేలాదిగా చొరబడి వచ్చేస్తున్నారు. స్పెయిన్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వీళ్ళున్నటువంటి వీళ్ళందరూ దిగినటువంటి క్వెట్టా నగరం ఇప్పుడు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. స్థానికులు ఇప్పుడు భయాందోళనతో వణికిపోతున్నటువంటి పరిస్థితి. బట్ స్పెయిన్ ప్రభుత్వం మాత్రం చూస్తా కూర్చున్నటువంటిది. కనబడ్డట్టు కాల్చి చంపాలి, లేకపోతే మొత్తాన్ని పట్టుకెళ్ళి బొక్కలో దోసి ఆ పైన డిపోర్టేషన్ చేయాలి. కానీ వీళ్ళల్లో అత్యధికులు క్రిమినల్స్ ఉన్నారు. మరి క్రిమినల్స్ను కూడా అక్కడ ఎలా అలౌ చేస్తారు? వీళ్ళు మళ్ళీ యూరప్ అంతా తిరగాలనుకుంటున్నారు. అంటే యూరప్ సమాజపు నాశనానికి ఇది తొలి అడుగా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది.